అమ్మ చూడండి బైబిల్ గ్రంథములో మరి లోకాసు వార్త 24వ అధ్యాయములో మరి 50 వచనములో 50 వచనం నుండి 53 వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరి ఈ లోకానికి దిగి వచ్చారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. మన కొరకు ప్రభువారు ప్రాణం పెట్టారు, చనిపోయారు, ఆయన తిరిగి లేచారు. అది పునరుద్ధాన పండుగగా, ఈస్టర్ పండుగగా మనం చేసుకున్నాం. మరి 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నారు. 40 దినాలు భూమి మీద ఉండి ప్రభువారు 40 దినాలు ఎవరెవరిని బలపరిచారు అంటే శిష్యులైన వారిని, స్త్రీలైన వారిని, ఆనాడు కొద్దిమంది నమ్ముకున్న వారిని, వారు తప్పిపోతుంటే వారిని బలపరిచారు. ప్రభువారు బలపరిచి 40 దినాలు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఆరోహణమే మరి మనం చూస్తే శిష్యులైన వారిని తీసుకుని వెళ్ళి, కొద్దిమందిని తీసుకుని వెళ్ళి ఆ బేతనియ ప్రాంతానికి వెళ్ళి ప్రభువారు ఆరోహణమయ్యారండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. లోకాసు వార్త 24వ అధ్యాయంలో మరి మనం చూస్తే 1 బేతనియ, 2 చేతులెత్తి వారిని ఆశీర్వదించను. యేసయ్య వెళ్ళక ముందర చేతులెత్తి వారిని ఆశీర్వదించను ఇంక వెళ్తున్న సమయంలో. 3 ఆశీర్వదించిన తర్వాత ప్రభువారు ఆరోహణమయ్యను అని మరి 3వ మాటలో వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. మరి 4వ మాటలో వారు ఆయనకు నమస్కారము చేసిరి, ఆరాధించిరి. 5వ మాట యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఈ 5 మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియబిడ్డలారా. మొదటి మాట బేతనియ. ఈ బేతనియ అనే ఊరును యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి ఎక్కువగా ఎలా వచ్చేవారో అలాగే బేతనియ అనే ప్రాంతంలో కూడా ఒక ఇంటికి ప్రభువారు తరచుగా వెళ్ళేవారు. నేనంటాను, యేసయ్య నివాసం ఉండాలి అంటే మన గృహములో ప్రార్థన ఉండాలి. మనం ఒక బేతనీగా మారిపోవాలి. మారిపోతే ప్రభువారు మన దగ్గరికి వస్తారు. ఏమండి, ప్రభు ఎప్పుడు వస్తారు మన దగ్గరికి? యేసే మన దగ్గరికి ఎప్పుడు వస్తారు? మనం ఎప్పుడు ప్రార్థనాపరుడిగా మారిపోతామో, ఆయన బిడ్డగా మారిపోతామో అప్పుడు ప్రభువారు మన దగ్గర నివాసం ఉంటారు. యేసయ్య మన దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. ఏమండి, ఆయన బిడ్డగా మనం మారిపోవాలి అంటే బైబిల్ వాక్య ప్రకారముగా మనం నడవగలగాలి ప్రియబిడ్డలారా. చూడండి, ఈ బేతనియ అనే ప్రాంతాన్ని గ్రామము మత్తయి సువార్త 26వ అధ్యాయం అండి 26వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26 అండి 6వ వచనం ఉన్నప్పుడు అమ్మ చూడండి, మనం సిలువ ధ్యాన పాఠాలలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని అంటూ ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుని దాన్ని ఆయన తల మీద పోసెను. అమ్మ చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ బేతనీయ ప్రాంతంలో యేసయ్య ఉన్నారు అని చెప్పడానికి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అమ్మ చూడండి, మరలా మనం చూస్తే మరి లోకాసు వార్త 24లో 50 వచనం మనం చదువుకున్నాం. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము మరి 18వ వచనంలో కూడా కనబడుతూ ఉంది. ఉండేను. అమ్మ చూడండి, బేతనియ యెరూషలేమునకట సమీపం ఉంది. ఎన్ని కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్ల లోపండి. అంటే 2 కిలోమీటర్లు 0.8
అమ్మ చూడండి, 3 కిలోమీటర్ల లోపు బేతనీ ఉంది. ఎక్కువగా యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళుతూ ఉండేవారు, సువార్త ప్రకటించేవారు. ఆ బేతనీలోనే ఎవరున్నారు? కుటుంబం ఉంది. వారు ఎవరు అంటే మార్తా, మరియమ్మ గారు సహోదరులు, అలాగే వారు తమ్ముడు గారు లాజరు గారు ఉన్నారు. ఒక రోజున లాజరు గారు చనిపోతే యేసయ్య అద్భుతం చేశారు, యేసయ్యను బ్రతికించారు. ఏ ప్రాంతంలో అంటే ఇదే ప్రాంతంలో. అమ్మా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ బేతనీయుని కోరికని, బేతనీయు నుండే ఆయన ఏమవుతున్నారు చెప్పండి? ఆరోహణం అవుతూ ఉన్నారు. అమ్మ చూడండి, ఆయన ఆరోహణం అవుతూ వెళుతూ వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన ఆశీర్వదిస్తున్నారండి. ఎవరిని అంటే వచ్చిన వారిని. ఎవరిని చెప్పండి? ఆయనతో ఎవరు వచ్చారో వారిని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆశీర్వదిస్తున్నారు. మనకి ఏ హస్తం కావాలి? ఏ హస్తం కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోకండి సుమా, ఇంకా మనకి ఇంకా అవ్వలేదు, ఎలక్షన్స్ అవ్వలేదు కనుక. ఏ హస్తం కావాలంటే ఏమైనా రాజకీయం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అనుకోకండి. దేవుని హస్తం మనకు కావాలి. ఏం కావాలమ్మా? దేవుని హస్తం కావాలి. దేవుని చెయ్యి మనకు కావాలి. దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్తున్నప్పుడు ప్రభువారు చేతులెత్తి అమ్మా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదము ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ప్రియబిడ్డలారా, 2వ మాటలో యేసయ్య ఆశీర్వాదం ఎలా ఉంటుంది? అసలు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనం ఆశీర్వదించడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి అండి? పాపస్థితి నుండి, శాపము నుండి విడిపించడానికి ఎవరు వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారండి. అమ్మా, పాపస్థితి నుండి మనల్ని విడిపించడానికి ఎవరు వచ్చారు అంటే యేసయ్య వచ్చారు. అర్థం చేసుకోలేని వారు ఈ రోజున చాలామంది ఉన్నారు ఏమండి. కానీ మనం అర్థం చేసుకున్న మనము ప్రభువులో ఏమవ్వాలి ఏమండి? బలపరచబడాలి. ప్రభువులో మనం స్థిరులుగా ఉండాలి. ప్రియబిడ్డలారా, గమనించండి, దేవుని ఆశీర్వాదము ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఏమండి, లోకాసు వార్త 24 అధ్యాయంలో 50 వచ్చిన మరొక ఒకసారి చదువుకుందాం. పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. అమ్మ చూడండి, దేవుని ఆశీర్వాదము ఎలా ఉంటుందో మనం చూద్దాం. భక్తులను దేవుడు ఆశీర్వదించారు. ఏమన్నా ఆయన ఆశీర్వాదం అనుకుంటే ఏమో చెప్పండి? ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి. ఏమి లేకపోయినా పర్వాలేదమ్మ. అదేం పాస్టర్ గారు అంటారా? ఏమి లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మనకు ఉంటే ఖచ్చితంగా ప్రభువారు మనల్ని ఏం చేస్తారు? ఆయన ఆశీర్వదిస్తారు. ఏమండి, నడిపిస్తారు. అమ్మ, ఈరోజు లేకపోయినవి దేవుడు మనకు ఆయన ఇస్తాడు. ఏమండి, ఇచ్చిన తర్వాత ప్రభుని మనం ఏం చేయకూడదు? అమ్మ, ప్రభుని మనం ఏం చేయకూడదు చెప్పండి? విడిచిపెట్టకూడదు. ఎవరిని విడిచిపెట్టకూడదు? యేసయ్యని విడవకూడదు. ఎవరిని చెప్పండి? యేసయ్యని మనం విడవకూడదు. ఒకసారి మనం ఆలోచన చేస్తే సమూయేలు గ్రంథం అండి, 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, అమ్మ చూడండి, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఏం చెప్పండి అమ్మా? ఎవరు ఈ ప్రార్థన చేసే ఆయన చిన్నవాడా? కాదండి. ఒకప్పుడు చిన్నవాడైనా, ఒకప్పుడు గొర్రెల కాపరి, ఒకప్పుడు ఎవరో తెలుసండి ఆయన కాపరి. అమ్మా, సమూయేలు ప్రవక్త, సమూయేలు గారు ప్రవక్త గారు తైలపు కొమ్ము తీసుకుని దేవుడు చెప్పారు, ఇదిగో యెష్షయి కుమారుల్లో ఒకరిని నీవేం చేయాలి? అభిషేకించు. అమ్మా, ఆ మాట చెప్పగానే యెష్షయి గారు ఇంటికి వచ్చారు. ఎవరు అంటే సమూయేలు గారు, ప్రవక్త గారు. ఆయన రాగానే ఏమండి, తండ్రి పెద్దవాడిని పంపించేశారు, అండ్ 2వ వాడిని, అలాగే 6 అయిపోయారు. ప్రివిడ్లర్ అందరినీ పంపిస్తే దేవుని ఆత్మ చెప్తుంది, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు,
మరి ఎవరు? సమూయేలు గారు కూర్చొని అడుగుతాడు, ఏమండి యెష్షయి గారిని అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు, అయ్యా అందరినీ పంపించేస్తావు, మరి నీ కుమారులు ఉన్నారా? నాకు ఒకడు ఉన్నారండి, కడసారపు వాడు ఎందుకు పని చేయడండి? ఎక్కడుంటాడంట చెప్పాలి. గొర్రెలు కాస్తాడు. ఎక్కడండి? కానీ గొర్రెలు కాస్తూ అతను చేసే పని ఒకటి ఉందండి. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఏ పనిలో ఉన్నా కూడా దేవుని ఆశీర్వాదము కొరకు ప్రాకులాడేవారుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదము కొరకు ఏమండి ప్రాకులాడేవారుగా ఉండాలి. ఇది ఆత్మీయ ఆశీర్వాదము కొరకు ప్రాకులాడేవారుగా ఉండాలి. ఏ పనిలో ఉన్నా సరే పని చేసుకోకపోతే, మనం కష్టపడకపోతే, ఏమండి మన పనులు మనం చేసుకోకపోతే ముందుకు ఎలా వెళ్ళగలం? మన పనులు మనం చేసుకోవాలి, కానీ ఆయన ఆశీర్వాదం కొరకు ప్రాకులాడాలి. దావీదు గారు ఏం చేస్తున్నారయ్యా అంటే, గొర్రెలు విడిచిపెట్టి ఆయన సన్నిధి చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి చేస్తున్నాడు గనక దేవుని ఆశీర్వాదం ఆయన దగ్గరకు వచ్చేస్తుంది. ఎలా వచ్చిందంటే సమూయేలు గారు ప్రవక్త ద్వారా వచ్చేస్తుంది. ఏమంటే సమూయేలు ప్రవక్త ద్వారా వచ్చి సమూయేలు గారు అడిగినప్పుడు తండ్రి చెప్తున్నాడు, కడసారపు వాడు ఉన్నాడండి, ఎక్కడో ఉంటాడు, పొలంలో ఉంటాడు, గొర్రెలు కాస్తాడు అంటే అతన్ని పిలవండి, అప్పుడు వరకు కూర్చుండాలి. ఎందుకంటే ఇతనికి అర్థమైపోయింది సమూయేలు గారికి, ఆ ఆశీర్వాదం పొందేది ఆయనే, ఆ దీవెని పొందేది ఆయనే అని. ప్రిబిడ్లరా, సమూయేలు గారికి అర్థమైంది. కూర్చుని ఉన్నారు. దావీదు గారు వచ్చేటప్పటికి ఏమన్నా నేను కోరుకున్నవాడు ఇతడే అని ఎవరు అంటున్నారండి? అమ్మా, దేవుడు అభిషేకం ఇచ్చారు, దేవుడు ఉన్నత శిఖరం మీదకి ఎక్కించారు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసేటప్పటికి సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయము ప్రిబిడ్లరా 29వ వచనంలో మనం చదువుకుంటే నీ మాటలో చదువుదిరి గారి తల్లి, అమ్మా ఈ చదువుకుంటే నీ మాటలో ఎవరు ప్రార్థన ఉందో తెలుసండి? దావీదు గారు ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నా కుటుంబానికి రాజరకం ఈ నాయనా అల్లా, నా కుటుంబానికి ఏం కావాలి? సన్నిధి కావాలి. ఎంతమంది కోరుకుంటాం దేవుని సన్నిధిని, దేవుని భాగ్యాన్ని? ప్రిబిడ్లరా, ఎంతమంది మనం కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నామండి? మాట్లాడలేదు. కుటుంబ ప్రార్థన చేసుకోండి, సన్నిధి చేసుకోండి, దినదినము ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దీవిస్తాడు. దావీదు గారు ప్రిబిడ్లర్ ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? 29వ వచనంలో, దయచేసి నీ దాసుడునై నా కుటుంబం, దాసుడునైనా దాసుణ్ణి అంటే అర్థం ఏంటి? అప్పుడు దాసుడు ఆయన మాట్లాడలేదు తల్లి. 40 సంవత్సరాలు, ఇంచుమించుగా 35 సంవత్సరాలు అప్పటికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? రాజరకం చేసే వ్యక్తిగా ఉన్నాడు, పరిపాలన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఏకదాటిగా 12 గోత్రాలు వారు ఇడిపోకుండా ఏకదాటిగా పరిపాలన చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే, సౌలు గారు చేశారు, దావీదు గారు చేశారు, సొలొమోను గారు చేశారు. ఇప్పుడు దావీదు గారు ఏ మాట అంటున్నాడండి? నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని నీవేం చేయాలి నాయనా? ఆశీర్వదించము. ఆశీర్వదించుట 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 నీ శక్తి, ఆశీస్సు పొందుట, ఆశీస్సు పొందాలి మనం. ఆయన ఆశీర్వాదం మనం పొందాలి. ఎవరు ఆశీర్వాదం అండి? ఏం చేస్తే వస్తుంది? ఆయన క్రిందకు వస్తే వస్తుంది. ప్రిబిడ్లరా గమనించండి, దేవుని ఆశీర్వాదము యేసయ్య వెళ్తూ వెళ్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏమండి, దావీదు అడుగుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదం వచ్చింది. ప్రిబిడ్లరా, దావీదు గారికి దేవుడు ఆశీర్వదించారు.
ఆయన అంటాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం అండి. అప్పటికి ఆయనకి ఆశీర్వాదం చాలా వచ్చేసిందండి. ఏమొచ్చింది చెప్పండి, మాట్లాడాలి. చాలా ఆశీర్వాదం దావీదు గారికి ఉంది కదా. అయినా కూడా ఏమన్నాడు ఆయన, నాయనా నీవుంటేనే మేలు. ఇప్పుడు మనం రెండో మాటలో చూస్తున్నామండి, యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన చేతులెత్తి ఆశీర్వదించారు. ఎవరిని? అక్కడికి వచ్చిన శిష్యులైన వారిని. అమ్మా, యేసయ్య చేతులెత్తి ఆశీర్వదించారు. ఒకసారి చూడండి, ఇంకొక మనం అదే అధ్యాయంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం అండి, 3వ కీర్తన 8వ వచనం అండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకు ఆశీర్వాదం వచ్చును గాక. ఏమండి, రక్షణ యెహోవాది, అమ్మా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. రక్షణ ఎవరిదండి? ఆ రక్షణలోనికి మనం రావాలి. అమ్మా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. ఆయన ఆశీర్వాదము. అమ్మా ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 24వ కీర్తన 5వ వచనం అండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. అమ్మ చూడండి, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఏమండి, వాడు యెహోవా వలన ఆశీర్వాదము, మా దేవుని వలన ఆశీర్వాదం మనకు వస్తుంది. అమ్మ చూడండి, ఇంకా మనం చదువుకుంటే కీర్తనల గ్రంథము 129వ కీర్తన 8వ వచనం అండి. 129. మరలా చదువు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక. యెహోవా నామం నేను మిమ్మును దీవించున్నామని అనకయుందురు. అమ్మ చూడండి, దారిని పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక. ఏమండి, ఎవరి ఆశీర్వాదం అండి? మనమంట దేవసాయ గారు చెప్పారు, వెళ్తున్నప్పుడు చిట్ట దీవించబడును గాక అనాలి. గ్రామమా దీవించబడాలనాలి అంటామండి. దేవసాయ గారు చెప్పిన మాట. మనం దీవించాలంటే ఎవరి నామములో? యేసయ్య నామములో. యేసయ్య నామములో దీవించాలి. ప్రియబిడ్డలారా, ఇంకొంచెం ముందుకు మనం వెళ్దాం. అమ్మ చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం అండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చాలండి అమ్మ, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అమ్మ అలాగే 133వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఇంకొంచెం పైన చదువుకోండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత ఆత్మీయ ఐక్యత. మనందరం సంఘం ఒక ఐక్యత కలిగి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. మనందరం ఇలా కూడి ఇలాగూ ప్రార్థిస్తున్నాం, ఆరాధనలో మనం ఉన్నాం. ఏమంటే ఇలా కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇలా అడుగుతున్నట చూడండి, అక్కడ కనబడుతున్న మాటలో సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదము శాశ్వత జీవనం ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. అమ్మా ఇప్పుడు ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చింది? వారి మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది. ఆరోహణ పండుగలో ఏకీభవించిన మనందరి మీదకి వస్తుంది. అండ్ ప్రభువారు వెళ్తూ వారిని ఆశీర్వదించిన తర్వాత వారు ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 24వ అధ్యాయం అండి. ఇప్పుడు 51వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం అండి. అమ్మా యేసయ్య వారిని ఆశీర్వదించుచూ ఉండగా
ఆయన వారిలోని ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఏమండి, ఆయన పరలోకానికి వెళ్ళారు. పరలోకములోనికి వెళ్ళారు. అమ్మా, ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మన కొరకు ఏమయ్యారు చెప్పండి, చెప్పాలి. మరణించారు. అమ్మా, సమాధిలోనికి వెళ్ళారు. 3వ దినమున ఆయన లేచారు. 40 రోజులు ఆయన భూమి మీద ఉన్నారు. ఉండి ఒక్కొక్కరికి ఆయన ఏం చేశారు చెప్పండి, కనబడ్డారు, ఆగబడ్డారు. అమ్మ, అందరికీ కూడా ఆయన కనబడ్డారు. ఇప్పుడు 40 రోజులు పూర్తయిన తర్వాత ప్రభు చెప్తున్నాను, నేను వెళ్తున్నాను, పరిశుద్ధాత్మ తండ్రి మీ దగ్గరికి పంపిస్తాను. ఇదిగో నేను వెళ్తున్నాను. అమ్మ, వెళ్తూ వెళ్తూ ఆయన ఏం చేశారు చెప్పండి, బేతనీకి తీసుకెళ్లారు. ఆ స్థలంలో ఆయన ఆరోహణమ వెళ్తున్నప్పుడు చేతులెత్తి వారిని ఆశీర్వదించి, అమ్మా, ఆయన ఆరోహణమై చూడండి, పరలోకమునకు క్రీస్తు పరమునకు ఆరోహణమగుట. ఇది 3వ మాట. ఏం చెప్పండి, యేసు క్రీస్తు ప్రభు వారు పరలోకమునకు ఆరోహణమగుట. అమ్మా, ఆరోహణము అనగా ఎక్కి. ప్రిమిడ్లకు చూడండి, బైబిల్ గ్రంథం కీర్తన గ్రంథం అండి, 68వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ, మన చదువు 68. నీవు ఆరోహణమైతివి. అమ్మ చూడండి, చెరపట్టుకుని పోతివి. అమ్మ చూడండి, ఇక్కడ మనం చూస్తే నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. దేవునికి స్తోత్రం అండి. యేసయ్య ఆరోహణము అయినట్లుగా కీర్తన గ్రంథము 68లో మరి మనం 18లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే మార్క్స్ వార్త అండి, 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి అమ్మ చూడండి, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. అమ్మ, ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. అంటే అక్కడ పరలోకములో ఆయన కూర్చొని ఉన్నారు. అమ్మ చూడండి, ఇక్కడ ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి, 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అమ్మ, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిన నీవు అర్థం ఇచ్చుచున్నది కదా. దేవునికి స్తోత్రం. అమ్మా, ఆరోహణమాయను అంటే చెరగా ఆయన పట్టుకుని వెళ్ళిపోయారు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు మరణించారు, ఏమన్నా చనిపోయి తిరిగి లేచి 40 దినాలు ఉండి ఆయన ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అమ్మ చూడండి, ఇంకా ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం అండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టుదామో. ఏమండి, మనం ఏం ఒప్పుకున్నామో, ఏ విశ్వాస ప్రమాణం చెప్పామో, బాప్తిసం పొందేటప్పుడు ఏమి ఇచ్చామో మాట యేసయ్యకి, దాన్ని ఏం చేయాలంట? మాట్లాడట్లేదు మీరు. నాకు మాట కాదండి, ముందర ఇచ్చామా ఇవ్వలేదా? దేవునికి ఇచ్చాం. దేవునికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మనం ఏం చేయకూడదండి, ఇంక విడిచిపెట్టకూడదు. ఎప్పటి వరకు అంటే ఎవరేమనుకుందంటే ఓ మాట చెప్పారు. చాలామంది ఏం మాట్లాడతారంటే ప్రాణం పోయే వరకు కూడా నేను దానిలోనే ఉంటాను అంటాం. మనం యేసయ్య ఏం చెప్పండి, మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి అయినా. ఇప్పుడు ఆయన బాప్తిసం మనం పొందాం, ఆయన నమ్మాం. నమ్మిన మనం ఏం చేయాలంట? మాట్లాడలేదు. ఏం చేయాలండి? నేను అంటున్నానమ్మా, వచనంలో ఉందా? చదువు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు.
గనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపడదాం. నేను ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడండి. ఏ భయమైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా ఎవరున్నారు తల్లి మనకి? యేసయ్య ఉన్నారు. ఎవరున్నారు? ఆరోహణమై వెళ్తూ కూడా విడిచిపెట్టకుండా ఆయన చేతులెత్తి ఆశీర్వదించిన దేవాతి దేవుడైనటువంటి యేసు స్వామి మనకున్నారు కదా. మనం ఏమి ఒప్పుకున్నామో, ఏమి దేవుని ఎదురు చెప్పామో, ఎలా ఫస్ట్ బాప్తిసం పొందామో, ఎలా దేవునిలోకి వచ్చామో, అమ్మా దేవునిలో ఎలాగో మనం మాట్లాడట్లేదు. మీరు దేవునిలో సాక్ష్యం ఉందండి మనకి? నాకు సాక్ష్యం ఉంది. మీకు సాక్ష్యం ఉందా? మాట్లాడట్లేదు మీరు ఎవరో. సాక్ష్యం ఉంది. ఏంటి సాక్ష్యం? మొట్టమొదట అద్భుతాలు దేవుడు చేస్తే మనం ఎవరిలోకి వచ్చాం? ప్రభులోకి వచ్చాం. ఏమండి, యేసయ్యని ఎందుకు నమ్మాం? మనం నమ్మిన మనం ఏం చేయాలి? ఆయన గట్టిగా పట్టుకోవాలంట. ఎవరిని పట్టుకోవాలండి? యాకోబు దేవుణ్ణి పట్టుకున్నారండి. అప్పటికి ఆయనకి ఆశీర్వాదం లేదండి. మాట్లాడాలి అమ్మ. ఆశీర్వాదం లేదా యాకోబు గారికి? ఉంది. గొప్ప మందలతో వస్తున్నాడండి ఆయన. గొప్ప స్థితి ఆయనకుంది. కానీ ఆయన అదంతా కూడా ఆ ఆశీర్వాదం వేరు. నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఆ ఆశీర్వాదంలో ఉన్న ఘనత నాకు అది వద్దు. నాకు నీవిచ్చే ఘనత నాకు కావాలని పట్టుకున్నాడండి. ఎవరిని? దేవుని పట్టుకుని ప్రయాసపడుతుంటే తుంటునరం ఏమండి కాలు మీద కొడితే కాలు జారిపోయింది. ప్రియబిడ్డలారా, అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంతసేపు నేను ప్రార్థన చేస్తూ కొనియాడుతుంటే నా తుంటునరం మీద కొడతావా దేవా? నువ్వు నాకు అక్కర్లొద్దు అనాలి. ఆయనకున్న లోకాశీర్వాదాలు చూసుకుంటే. కానీ ఎవరిని చూశాడో తెలుసా ఆయన? దేవా నువ్వు కొడతావా? నా నరం ఎరగొట్టేస్తావా? నన్ను ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా నేనేం చేయను. ఏం పొందాడు తెలుసా ఆయన? ఇశ్రాయేలీ. ఈరోజు ఆ పేరు స్థిరంగా ఉందండి. ఇజ్రాయెల్ దేశం కదండి, ఏమంటారు ఇజ్రాయెల్. అది ఎవరిదండి పేరు? ఇది ఎలా సంపాదించుకున్నాడు ఆయన? నా పేరు ఎలా వచ్చింది? నాకు పేరు వచ్చింది ఎవరో? నాకు పేరు ఇచ్చింది ఎవరో? నాకు పేరు తీసుకొచ్చింది ఎవరు? గమనించండి. అటువంటి యేసయ్యను మనం ఏం చేయాలంట? మాట్లాడాలి. పట్టుకోవాలండి. అమ్మా ప్రభుని పట్టుకున్నాను. ప్రియబిడ్డలారా, ఇంక నేను సమయం అయిపోతుంది, ముందుకు వస్తాను, నేను ముగిస్తాను. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనకు కనబడుతున్న మాటలో అమ్మా కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. మనకున్న గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపడతాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మనవలే శోధింపడినను ఆయన పాపం లేనివాడుగా ఉండను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదము. దేవునికి స్తోత్రం అండి. అమ్మ కృపాసనం వద్దకు చేరుదాం. ఎక్కడికండి? ఆ సింహాసనం చేరాలి. మనం వెళ్ళిన ఆయన మరలా తిరిగి వస్తారు. ప్రభువారి కొరకు మనం చూడాలి, ఎదురు చూడాలి. అమ్మా ఇప్పుడు చూడండి, 3 మాటలు చెప్పాను. మరి 4వ మాట దగ్గరికి వస్తున్నాను. 4వ మాట ఏంటంటే, వారు యేసయ్య వెళ్ళిపోయాక వారు నమస్కారము చేశారు. ఏం చేశారండి? నమస్కారము చేశారు. లోకాసు వార్త అండి 24వ అధ్యాయం అండి 52వ వచనం. వారు ఆయనకు నమస్కారము చేసి, అమ్మ చూడండి, వారు నమస్కారము చేసి యేసయ్య వెళ్తున్నప్పుడు వారు ఏం చేశారు తెలుసా అండి? నమస్కారము చేసి ఏం చేశారమ్మా? ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఆరాధించుట. ఆరోహణమైన ప్రభువారిని మనం ఏం చేయాలో తెలుసా? ఆరాధించాలి. ప్రియబిడ్డలారా, వ్యక్తులను ఆరాధించొద్దు, మనుషులను ఆరాధించొద్దు. యేసయ్యను ఆరాధిద్దాం.
ఏమండి, ఎవరిని ఆరాధించాలి? యేసయ్యని ఆరాధిద్దాం. యేసయ్యని ఆరాధింతే దారిని చూపిస్తాడండి యేసయ్య. యేసయ్యని ఆరాధిస్తే దారి మనకు కలుగుతుంది. ఎటువంటి దారి తెలుసండి? మూసుకుపోతున్న దారులు కూడా యేసయ్య తెరవగలడు. ఆయన తెరిచి నడిపించగలడు. ఆయనకి తెలుసు ఏమి చేయాలో, ఆయనకి తెలుసు. మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని ఆరాధించాలంటే. ఎవరిని ఆరాధించాలి? యేసు క్రీస్తు ప్రభువుని మనం ఆరాధించాలి. ఒకసారి చూద్దామండి బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఆరాధించారో వారిని చూద్దాం. క్రీస్తుని ఆరాధించుట మనం చూడండి. మత్తయి వార్త అండి 2వ అధ్యాయము 11వ వచనం అండి. త్వరగా వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అమ్మ చూడండి, వారు అత్యానందభరితులై. ఎవరు వీరు అంటే జ్ఞానులు. యేసయ్య పుట్టారు అని తెలిసి నక్షత్రము చూపించగా, ఏమన్నా ఆకాశములో నక్షత్రమును చూచి, పెద్దలు చెప్పిన శాస్త్రము చెప్పిన మాటను వారు చూచి యేసయ్య పుట్టారు, రక్షకుడు పుట్టారని తెలుసుకుని 2 సంవత్సరాలు వారు ఆరాధించారండి. ఎలా ఆరాధించారయ్యా 2 సంవత్సరాలు పాస్టర్ గారు అంటారా? ఒక మాట మీకు చెప్తాను. 2 సంవత్సరములు వారు నడిచేటప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసా? యేసయ్యా నిన్నే చూడాలి, యేసయ్యా నిన్ను చేరాలి. మన జీవితంలో యేసయ్యని నమ్మిన తర్వాత ఆయన చేరాలి, ఆయన చూడాలి. ఏం చెప్పండి అమ్మా? చేరడం అంటే ఇప్పుడు 2వ రాకడలో యేసయ్య వచ్చినప్పుడు మనం మేఘం ఎక్కాలి. ఏమండి, అప్పుడు వరకు ఏం చేయాలి? ఆయన ఆరాధిస్తూనే ఉండాలి. అమ్మా, ఆయన కొరకే మనం జీవించాలి. ప్రియబిడ్డలారా, ప్రార్థన మనం అమ్మ చూడండి, ఇక్కడ కనబడుతున్న మాటలో జ్ఞానులు ప్రార్థన చేసుకున్నారు గనక, యేసయ్య దగ్గరికి వచ్చారు గనక, కోటలోకి వెళ్ళిన మరలా నక్షత్రం చూసింది, ఆ నక్షత్రాన్ని చూచి వారు నడిచి వచ్చారు. ఇంటిలోనికి వచ్చారు, యేసయ్య ఉన్న ఇంటిలోకి వచ్చారు, ప్రార్థించారు, మోకాళ్ళు వేశారు, ప్రార్థన చేశారు. వారు ఏమండి, వారికి ఇంకొక మార్గాన్ని దేవుడు తెలియజేశాడు. నేను అంటాను, మార్గాలు ఆగిపోయినాయని ఆరాధన ఆగిపోతుందా? మార్గాలు ఆగిపోయినాయని ప్రియబిడ్డలారా యేసు క్రీస్తు ప్రభువారిని నమస్కరించడం, ఆరాధించడం మానేస్తున్నామా? మానొద్దు. ఆయన ఆరాధిస్తే ఏమొస్తాయి తెలుసా? ఆగిపోయిన మార్గాలు, ఆగిపోయినవి కూడా ఆయన తెరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన తెరవగలిగినటువంటి స్థితి ఎవరిలో ఉందంటే యేసయ్యలో ఉంది తప్ప ఎవరిలో లేదండి. అమ్మా, ఆయన తెరవగలిగినటువంటి స్థితి, ఏమన్నా గొప్ప ఆశీర్వాదమునిచ్చే స్థితి ప్రభులో ఉంది తప్ప ఎవరిలో కూడా లేదు. ప్రియబిడ్డలారా, ఎవరినైనా చూడొచ్చు మనం గొప్పవారు అని, వారు నేనేమంటలేదు కానీ గొప్పవారే. కానీ యేసయ్య లాంటి వారు ఎవరు లేరు. నీలాంటి వారు ఎవరున్నారయ్యా అని ఒక భక్తుడు పాట రాశాడు. అవండి అమ్మా, యేసు నామం స్మరణ ఎంతో విలువైనది. ప్రియబిడ్డలారా, గమనించండి, ఆయన ఆరాధించడం ద్వారా మనకేమో చెప్పండి? వారు ఆరాధించారు, వెళ్ళే మార్గం వెళ్ళొద్దు, ఇంకొక మార్గంను వెళ్ళండి అని తెలియజేస్తే వారు ఇంకొక మార్గంలో వారు వెళ్ళారు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానండి, నేను చూపించట్లేదు. నేను ముగిస్తాను, సమయం అవుతుంది కనుక. మరి అన్నయ్య గారు వచ్చారు కనుక నేను కూడా ముగిస్తున్నాను. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఏమండి, ఇప్పుడు వారు ఆరాధించారు, నమస్కరించారు. యేసయ్య వెళ్ళిపోతున్నప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? వెళ్ళిన ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఏమండి, ప్రభువుని మనం ఆరాధించు వారుగా ఉండాలి. అమ్మా, ఇప్పుడు చివరి మాట చెప్తాను. 5వ మాట ఏంటంటే చూడండి, దేవుణ్ణి మహిమపరచుట. వారు వెళ్ళిన తర్వాత ఇంక వీరు చేపలు పట్టుకోవడానికి పేతురు గారు యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమండి ప్రత్యక్షతలు చూసినా కూడా ఇదిగో నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను అన్నారు కదండి. ముందర వెళ్ళిపోయాడు, ఇప్పుడు వెళ్ళాడండి. యేసయ్య ఆరోహణం అయిన తర్వాత, యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మా పేతురు గారు కానీ శిష్యులు ఎవరూ కూడా ఎటూ వెళ్ళలేదు.
ఏం చేస్తున్నారు తెలుసా? దేవాలయములో కూర్చుని దేవునికి స్తుతిస్తున్నారు. నేను స్తుతించువాడుగా ఉన్నానా? దేవునికి స్తుతించువాడుగా ఉండాలి. దేవదాసయ్య గారు కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు ఏమిటండి? పెద్దలు చెప్పగా నేను విన్న మాట మీకు చెప్తున్నాను. ఒకటి, వాక్యం చదవాలంట. ఏం చేయాలమ్మా? 2, నీవు స్తుతించేవారుగా ఉండాలట. ఏమండి? 3 మనం చూస్తే అమ్మా కనిపెట్టువారుగా ఉండాలట. ప్రార్థించాలి, కనిపెట్టాలి. ఏమండి? ఈ మాటలు దేవదాసయ్య గారు చెప్పినవి మనం మర్చిపోతున్నాం. ఏమంటే వాక్యం చదవాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, అమ్మా కనిపెట్టాలి. ఈ 4 మనలో. ఇప్పుడు వీళ్ళు యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత సర్లే వెళ్ళిపోయారులే, మన పని మనం చూసుకుందాం అనుకోలేదండి. వారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే వరకు కూడా యేసయ్య చెప్పిన మాటను వారు ఏం చేశారంటే లక్ష్య పెట్టారు. ఈరోజు మనం ఏం చేయాలయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉన్నారండి. పరిశుద్ధాత్మ లేకపోతే ఇలా మన సన్నిధిలోకి వచ్చి కూర్చోలేము. కూర్చోగలమమ్మా? నేను ఒక మాట మీకు చెప్తాను. ఉదయం లేవగానే ఆరాధన ఆరాధన అని ఎంతమందికి హృదయంలో వచ్చింది? చెప్పాలి, నాకు చెప్పాలి మీరు. అమ్మా పాస్టర్ గారు అంటే టయానికి వెళ్ళిపోతారు లేండి, చర్చికి వెళ్ళాలి కదా, ఆయన డ్యూటీ అది కదా. ఎంతమందికి లోపల అనిపించింది? చెప్పరా, నాకు చెప్పరా? అందరికీ అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. అదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన. ఇప్పుడు నేను అంటాను, 2వ రాకడలో యేసయ్య వచ్చే వరకు కూడా నీవు దేవుని స్తుతిస్తూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయన కొరకు జీవిస్తే ఆయన వచ్చి మనల్ని ఆ మేఘం ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు. అట్టి ధన్యత, ఆశీర్వాద, తలాంతు దీవెన ప్రభు మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడగు తండ్రి, గౌరవపాత్రుడగు తండ్రి, కృపగలిగిన దేవా యేసు స్వామి, మీకు వందనాలు నాయనా, మీకు నమస్కారములు, ప్రణుతులు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీరు నాయనా 40 దినాలు భూమి మీద ఉండి నాయన తండ్రి, ప్రభువా మీరు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి నాయన ఒక్కొక్కరిని బలపరిచి ఈరోజు బేతనీయ స్థలంలో దేవా నన్ను తండ్రి నాయన మీరు ఆరోహణమై వెళ్ళారు నాయన. వెళ్తూ వెళ్తూ ప్రభువా వెళ్ళిపోలేదు, కానీ వారు అక్కడ ఉన్న వారిని ఆశీర్వదించారు. దేవా నన్ను తండ్రి ఆశీర్వదించి అప్పుడు మీరు ప్రత్యేకింపబడి ఆరోహణమై వెళ్ళిపోయారు నాయన. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూస్తున్న శిష్యులు మీకు ఆరాధించారు, మ్రొక్కారు. దేవా మీరు వెళ్ళిన తర్వాత నాయన తండ్రి ఎడతెగక ప్రార్థనలు చేస్తారు వారు. ఆయన మిమ్మల్ని స్తుతించడం ద్వారా మిమ్మల్ని ఘనపరిచారు. ఆయన మీ నామమును కీర్తించారు. మీరు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే వరకు కూడా తండ్రి ఎదురు చూసినట్లుగా దేవా మేమందరము కూడా తండ్రి ఎదురు చూచి దేవా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నడిపిస్తున్నారు మమ్మల్ని. దేవా మీరు తండ్రి 2వ రాకడలో వచ్చే వరకు కూడా మేము తండ్రి నమ్మకముగా జీవించు స్థితి మా అందరికి దయచేయమని, మీరు వచ్చినప్పుడు ఆ మేఘం ఎక్కే స్థితి మాకు దయచేయమని త్వరగా యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత అండి, మీ అందరికీ మరణాత.